గురువులు ఉన్నారు, రాష్ట్ర వార్డర్లు ఉన్నారు, భూమిలో వర్గాలు కూడా ఉన్నారు. మీ పట్ల ఎవరు కూడా వ్యతిరేకత లేదు సార్. దాదాపు మీ పట్ల ఎవరు కూడా వ్యతిరేకత లేదు. అదొకటి మీరు మైండ్ లో పెట్టండి. ఉండమ్మా ఉన్నా ఉన్నా వద్దు ఒకటి నీకంటే ఎక్కువ వచ్చిపోయినా నీకు ఎందుకు. ఎప్పుడు కూడా ఒక్క విద్యార్థి యూనివర్సిటీ స్థాయి విద్యార్థి బయటకు వచ్చినాడంటే వేల మందిని లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతారు. అందరి మాట కాదు, కామన్ మ్యాన్ చూసేటప్పుడు ఒక్క పిల్లవాడు ఒక్క విద్యార్థి బయటకు వస్తే అతని శక్తి ఎంత అంటే వేల మందిని లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతారు. ఆర్టినరీ మ్యాన్ను కామన్ మ్యాన్ చూసినట్టు మిమ్మల్ని చూడలేము, చూడము కూడా. మీ పైన కొంత నిఘా ఉండాల్సిందే, మిమ్మల్ని కొంత కంట్రోల్ చేయాల్సిందే. నేను ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఒక్క విద్యార్థి, ఇప్పుడు చెప్తున్నాను మీకు, ఒక్క విద్యార్థి బయటకు వస్తే వేల మందిని లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతారు. కాబట్టి కొంత మీ పైన కొంత నిర్బంధం, కొంత అబ్జర్వేషన్, కొంత సర్వేలెన్స్ ఉండేది వాస్తవం. అంత మాత్రం చేత మీరు నా శత్రువులు కాదు. మీరు పాజిటివ్ ఆలోచించండి, పాజిటివ్ అని ఆలోచించండి. ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు కానీ, ఇక్కడ ఎస్ఐ కానీ, ఇక్కడ సిబ్బందికి కానీ ఎప్పుడు మీ పట్ల నేను డిస్కషన్ చేస్తున్నా వాళ్ళతో. ఎప్పటికెప్పుడు యూనివర్సిటీ విషయాన్ని కనుక్కుంటుంటా. నేను ఈ విషయంలో కాకుండా నేను రొటీన్గా కూడా కనుక్కుంటుంటా. వాళ్ళు ఎట్లా వెళ్ళొద్దని కనుక్కుంటుంటా. మీ ప్రతిభూలు కాబట్టి మీ పట్ల ఎవరి పట్ల కూడా వాళ్ళకు వ్యతిరేకత లేదు. ఇన్స్పెక్టర్ గారు కూడా నవ్వుతూ చెప్తుంటారు, లాస్ట్ వస్తున్నానప్ప అని చెప్తారు.